ఎక్కడైనా సినిమా హీరో కనిపిస్తే చాలు మన దృష్టి మొత్తం హీరో పైనే ఉంటుంది. కానీ ఆ హీరో వెనక ఎప్పుడూ ఒక వ్యక్తి ఉంటాడు. హీరో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. హీరో చుట్టూ ఎంతమంది అభిమానులు ఉన్నా వాళ్ళ కదలికలను నిశితంగా గమనిస్తూ ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హీరోకు రక్షణగా నిలబడతాడు. అలాంటి వ్యక్తే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అతని పేరే కెవిన్ కుంటా. రామ్ చరణ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా ఉన్న ఈ వ్యక్తి ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే. రీసెంట్గా పెద్ది ప్రమోషన్స్లో రామ్ చరణ్కి రక్షణ కవచంలా నిలబడ్డాడు. అలాంటి బాడీగార్డ్ కెవిన్ హైదరాబాద్లో ఒక ఈవెంట్లో నాగార్జున దగ్గర కనిపించేసరికి చిరంజీవి కెవిన్ని తొక్కేశాడని ఇలా రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. చూడటానికి భారీ శరీరాకృతిలో ఉంటాడు. ఎప్పుడూ ఫార్మల్ డ్రెస్లో కనిపిస్తూ ఉంటాడు. పెద్ది మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ బాడీగార్డ్గా ఉన్న కెవిన్ విజయవాడలో జరిగిన ఒక సంఘటనతో వైరల్గా మారిపోయాడు. అంతేకాదు ఇప్పుడు తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ కూడా సృష్టించుకున్నాడు. అయితే కెవిన్ కుంటా కేవలం ఒక బాడీగార్డ్ మాత్రమే కాదు, అతను గాంబియా దేశానికి చెందిన ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్. రామ్ చరణ్ బాడీగార్డ్ అసలు కథ ఏంటి, అతను ఏం చేస్తుంటాడు, విజయవాడలో జరిగిన ఘటనలో ఆయన ఎందుకు ఒక్కసారిగా వైరల్ అయ్యారు, రామ్ చరణ్ ఫ్యామిలీని వదిలేసి ఇప్పుడు నాగార్జున గారి దగ్గర ఎందుకు ఉంటున్నాడు, ఒక ఎంఎంఏ ఫైటర్ తెలుగు సినిమా స్టార్కు బాడీగార్డ్గా ఎలా మారాడనే ఆసక్తికరమైన విషయాలతో కెవిన్ కుంటా పూర్తి కథను ఈ రోజు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో మనందరికీ తెలిసిన పేరు కెవిన్ కుంటా. కానీ కెవిన్ కుంటా అనేది ఆయన అసలు పేరు కాదు. కాంబాట్ స్పోర్ట్స్ టోపాలజీలో ఉన్న వివరాల ప్రకారం ఆయన అసలు పేరు యాబ్డో ఖదీర్ సోవే. ఆయన 1998లో జూన్ 4న పశ్చిమ ఆఫ్రికాలోని ది గ్యాంబియాలో జన్మించారు. అంటే 2026 నాటికి ఆయన వయసు 28 సంవత్సరాలు మాత్రమే. దా గ్యాంబియా అనేది ఆఫ్రికాలోని చిన్న దేశాల్లో ఒకటి. అక్కడి నుంచే కెవిన్ తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన సోషల్ మీడియా బయోలో కూడా ఫ్రమ్ ద గ్యాంబియా అని కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆయన గ్యాంబియాలో ఉండటం లేదు. ఆయన ఇటలీలోని ఫ్లోరెన్స్లో ఉంటున్నారు. అంటే కెవిన్ జీవిత ప్రయాణం ఒక దేశంతో ఆగిపోలేదు. గ్యాంబియాలో ప్రారంభమైన ఆయన ప్రయాణం తర్వాత యూరోప్ వరకు వెళ్ళింది. అక్కడ ఆయన కాంబాట్ స్పోర్ట్స్తో తన అనుబంధాన్ని కొనసాగించారు. గ్యాంబియాలో ఆయనను మామా ల్యామిన్ ఆఫ్ బర్రా అనే పేరుతో కూడా పిలుస్తారు. కెవిన్ కుంటా గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంఎంఏ అనే పదం తరచుగా వినిపిస్తుంది. అసలు ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఇది ఒకే ఒక్క ఫైటింగ్ స్టైల్ కాదు, వివిధ రకాల కాంబాట్ టెక్నిక్స్ ను కలిపి పోటీ పడే క్రీడ. ఇందులో స్ట్రైకింగ్ ఉంటుంది, రెజ్లింగ్ ఉంటుంది, గ్రాప్లింగ్ ఉంటుంది, గ్రౌండ్ ఫైటింగ్ ఉంటుంది. వీటితో పాటు ఫైటర్ తన అపోనెంట్ మూవ్మెంట్ను అంచనా వేయడం, సరైన సమయంలో స్పందించడం, తన శరీరాన్ని నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యమైనవి. అందుకే ఒక ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్కు కేవలం శారీరక బలం ఉంటే సరిపోదు. స్పీడ్ ఉండాలి, రిఫ్లెక్సెస్ ఉండాలి, స్టామినా ఉండాలి, డిసిప్లిన్ కూడా ఉండాలి, సిచ్యువేషనల్ అవేర్నెస్ కూడా బాగా తెలిసి ఉండాలి. అందుకే ఎంఎంఏలో ప్రొఫెషనల్గా పనిచేసిన వ్యక్తికి సెలబ్రిటీ సెక్యూరిటీలో తన స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. ఆయన మిడిల్ వెయిట్ డివిజన్లో ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైట్స్ చేసినట్టు టోపాలజీలో నమోదైన వివరాలు చెబుతున్నాయి. మొత్తం 10 ప్రొఫెషనల్ ఫైట్స్లో 4 విజయాలు, 6 పరాజయాలు ఉన్నాయి. ఇది ఆయన ప్రొఫెషనల్ ఎంఎంఏ రికార్డ్. అంటే ఆయన కేవలం జిమ్లో వర్కౌట్ చేసే వ్యక్తి కాదు, ప్రొఫెషనల్ లెవెల్లో ఎంఎంఏ ఫైట్స్ చేసిన ఫైటర్ అన్నమాట. అందుకే ఆయన ప్రొఫైల్ను మిగతా సాధారణ సెలబ్రిటీ బాడీగార్డ్స్తో పోలిస్తే కొంత ప్రత్యేకంగా ఉంటుంది. కెవిన్ కుంటా చివరి ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైట్ నవంబర్ 2025లో జరిగింది. ప్రొఫెషనల్ ఫైటర్గా ఉండాలంటే నిరంతరం ఫిట్నెస్ను మెయింటైన్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, బాడీ కండిషనింగ్లో ఉంచుకోవాలి, రిఫ్లెక్సెస్ను మెరుగుపరుచుకోవాలి. అదే డిసిప్లిన్ సెలబ్రిటీ సెక్యూరిటీలో కూడా కావాలి. అలా గ్లోబల్ స్టార్గా ఎదుగుతున్న రామ్ చరణ్కు బాడీగార్డ్గా చేరాడు. రామ్ చరణ్ గారితో అనుబంధం 1 కాదు 2 కాదు, ఏకంగా 4 సంవత్సరాల నుంచి ఉంది. ఇదే విషయాన్ని పెద్ది సినిమా ప్రమోషన్ సమయంలో కెవిన్ కుంటా గురించి రామ్ చరణ్ ప్రశ్నిస్తే అప్పుడు రామ్ చరణ్ కెవిన్ తనతో పాటు తన కుటుంబంతో కూడా సుమారు 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని చెప్పారు. తన కుటుంబం పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు కూడా కెవిన్ తమతో ఉంటాడని, కేవలం షూటింగ్ రోజుల్లో మాత్రమే కనిపించే ఒక సెక్యూరిటీ పర్సన్ కాదని చెప్పారు. సెక్యూరిటీ బాడీగార్డ్స్ అనేది ప్రతి హీరోకి ఉంటారు. కానీ అందులో కెవినే ఎందుకు ఫేమస్ అంటే దానికి విజయవాడలో జరిగిన ఒక సంఘటన అని చెప్పాలి. ఆ రోజు ఏం జరిగిందంటే పెద్ది ప్రమోషనల్ ఈవెంట్స్లో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అభిమానుల రద్దీ భారీగా ఉంది. ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ వైపు దూసుకెళ్తూ ఫోటో దిగడానికి ప్రయత్నిస్తుంటే
ఆ సమయంలో కెవిన్ కుంట వెంటనే స్పందించి తనని ఒంటి చేత్తో ఎత్తుకొని రామ్ చరణ్కి రక్షణగా నిలబడ్డాడు. ఇదంతా వీడియో రికార్డ్ అయ్యి అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రామ్ చరణ్ చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించి ఆయన స్పందించిన విధానం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీంతో కెవిన్ కేవలం రామ్ చరణ్ వెనుక నడిచే వ్యక్తి కాదని, ఆయనకు సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ ఎంత ముఖ్యమో ప్రేక్షకులకు అర్థమైంది. దీంతో ఒక్కసారిగా ఇతను ఫేమస్ అయిపోయాడు. ఒక గాంబియన్ MMA ఫైటర్గా తన కెరీర్ను కొనసాగిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా భారతీయ సినిమా అభిమానులు కూడా పరిచయం అయిపోయాడు. అది ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు. దీంతో కెవిన్కు భారత్లో ఒక కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు అందరికీ అత్యంత ఆసక్తి కలిగించే ప్రశ్న, కెవిన్ కుంటాకు నిజంగా ఎంత శాలరీ వస్తుంది? ఆయనకు రోజుకు సుమారు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం రోజుకు 4 లక్షలు అయితే ఒక నెలలో సుమారు 1,20,00,000 రూపాయలు అవుతుంది. ఎందుకు అంత శాలరీ అంటే, ఒక సెలబ్రిటీ బాడీగార్డ్ పని సాధారణ సెక్యూరిటీ గార్డ్ పని లాంటిది కాదు. ఒక స్టార్ ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది అభిమానులు చుట్టుముట్టేస్తారో మనందరికీ తెలుసు. మీడియా ఉంటుంది, అక్కడ పబ్లిక్ ఉంటారు, ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. కొన్నిసార్లు భారీ క్రౌడ్స్ మధ్య సెలబ్రిటీని మూవ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో సెక్యూరిటీ పర్సన్స్ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అందుకే ప్రత్యేక ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ సెక్యూరిటీ పర్సనల్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కెవిన్కు ప్రొఫెషనల్ MMA బ్యాక్గ్రౌండ్ ఉండటం కూడా ఆయన ప్రొఫైల్ను ప్రత్యేకంగా చేస్తుంది. కెవిన్ను మొదటిసారి చూసినప్పుడు చాలా మంది గమనించేది ఆయన ఫిజిక్. అయితే ఆయన ప్రత్యేకత కేవలం ఆయన బాడీ సైజులో లేదు. ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు క్రౌడ్ను కంట్రోల్ చేయాలి, ఎప్పుడు సెలబ్రిటీని అక్కడి నుంచి మూవ్ చేయాలి, ఎప్పుడు సిచ్యువేషన్ ఎస్కలేట్ కాకుండా మేనేజ్ చేయాలి, ఇవన్నీ సెక్యూరిటీ ప్రొఫెషనల్లో చాలా ముఖ్యమైన అంశాలు. రీసెంట్గా నాగార్జున గారు 1 ఫింగర్ ప్రింట్ రివల్యూషన్ లాంచ్ ఈవెంట్లో కెవిన్ ఘాట్గా కనిపించాడు. కొణిదెల కాంపౌండ్ నుంచి అక్కినేని కాంపౌండ్కి కెవిన్ వెళ్ళిపోయాడని మీడియాలో పెద్ద టాక్. అంతేకాదు, రామ్ చరణ్ కన్నా బయట కెవిన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయిందని, చిరంజీవి తీసేశాడని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఏం జరుగుతుందంటే, రామ్ చరణ్కి ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఏమీ లేవు, కానీ నాగార్జునకి ఇది పీక్ టైం. ఎందుకంటే బిగ్ బాస్కి హోస్ట్ చేస్తున్నాడు ఒక పక్క, మరో పక్క నాగార్జున తన 100వ సినిమా భారీగా ప్లాన్ చేయడం. ఇలాంటి సమయంలో కెవిన్ లాంటి వ్యక్తి అవసరం నాగార్జునకి ఎంతైనా ఉంది. ఇవన్నీ ఆలోచించకుండా చిరంజీవి తొక్కేశాడు లాంటి కామెంట్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ ఆలోచనలు కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ప్రక్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన కథనాలు మరెన్నో వస్తాయి. అలాగే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసేశారు. అంతా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆ భోగాపురం నిర్మించిన GMR గారి బయోగ్రఫీ పైన కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ.